రాశి ఫలాలు 2024 ఫిబ్రవరి మాసం 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మేషం, అశ్విని, భరణి, కృతిక 1వ పాదం. ఈ రాశి వారికి ఈ మాసం ప్రథమార్థం అనుకూలదాయకమే. ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఖర్చులు అధికం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసి వస్తాయి. గృహ మార్పు కలిసి వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పదవీ బాధ్యతల నుండి విముక్తి లభిస్తుంది. మానసికంగా కుదుట పడతారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. విద్యార్థంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. భూ సంబంధిత వివాదాలు నిరుత్సాహపరుస్తాయి. వృషభం, కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సంకల్పం నెరవేరుతుంది. తలపెట్టిన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యవహార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తోంది. జాతక పొంతన ప్రధానం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. సంతానం చదువులపై దృష్టి సారించండి. తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాల కంటే సొంత వ్యాపారాలే కలిసి వస్తాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వాహనదారులకు దూకుడు తగదు. మిథునం, మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ మాసంలో కార్యసాధనలో సఫలీకృతమవుతారు. రావాల్సిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. సంతృప్తికరం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం పొందుతారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. గృహంలో మార్పు చేర్పులు అనివార్యం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తోంది. మీ సాయంతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తోంది. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ముఖ్యులకు ఆత్మీయ వేడుకోలు పలుకుతారు. కర్కాటకం, పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. ఈ రాశి వారికి ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయాలి. శ్రమించినా ఫలితం ఉండదు. మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఖర్చులు అంచనాలకు మించుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఈ చికాకులు తాత్కాలికమే. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తోంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వాస్తు దోష నివారణ చర్యలు అనివార్యం. సంతాన విషయంలో శుభ ఫలితాలున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులకు పట్టుదల ప్రధానం. మీ కృషి త్వరలో ఫలిస్తోంది. ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాల అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. తరచూ ఆలయాలు సందర్శిస్తారు. సింహం, మఖ, కుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ రాశి వారికి ఈ మాసం ఆర్థిక స్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిరుత్సాహానికి గురవుతారు. సమర్థతకు ఏమాత్రం గుర్తింపు ఉండదు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య తరచూ కలహాలు. సామరస్యంగా మెలగండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. అవివాహితులకు శుభయోగం. గృహ మార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పత్రాల్లో మార్పు చేర్పులు అనుకూలిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు.
అధికారులకు హోదా మార్పు, వ్యాపారానికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కన్యా, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ మాసంలోనూ గ్రహాల స్థితి అనుకూలంగానే ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అందరితోనూ కలుపుగోలుగా మెలుగుతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. దూబరా ఖర్చులు అధికం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పొదుపు చేయాలన్న లక్ష్యం నెరవేరదు. ఆహ్వానాలు, పత్రాలు అందుకుంటారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. మీ ప్రమేయంతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తులా, చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారు ఈ మాసంలో శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలిచ్చినా పుచ్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అపరిచితులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. అయిన వారి ఆరోగ్యం కుదుట పడుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. మీ జోక్యం అనివార్యం. ఉభయులకు మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం తగదు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృశ్చికం, విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. ఈ రాశి వారు ఈ మాసంలో నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. మీ నిజాయితీ ప్రశంసనీయమవుతోంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. గృహ అలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో మెళకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పనులు వేగవంతమవుతాయి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తోంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటోంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధనస్సు, మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ మాసం ఈ రాశి వారికి బాగుంటుంది. కార్యసిద్ధి, వ్యవహార జయం పొందుతారు. రావలసిన ధనం అందుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతోంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పత్రాలు అందుకుంటారు. గృహ నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులు, చేతి వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త వహించండి. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషాన్నిస్తుంది. ప్రయాణం తలపెడతారు. మకరం, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ మాసంలో గ్రహాల సంచారం కొంతమేరకు అనుకూలంగా ఉంది. రుణ సమస్యల నుండి విముక్తులవుతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు భారమనిపించవు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. సంస్థల స్థాపనలకు మరికొంతకాలం వేచి ఉండాలి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. సోదరి సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. కుంభం, ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1-2-3 పాదాలు. ఈ మాసం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కొన్నింటిలో అనుకూలత, మరికొన్నింటిలో ప్రతికూలతలు ఎదురవుతాయి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల సలహా పాటించడానికి సందేహించవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తోంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాలు నిదానంగా ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. మీనం, పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ రాశి వారికి ఈ మాసంలో సంకల్పం సిద్ధిస్తోంది. విజ్ఞతతో వ్యవహరిస్తారు. మాట తీరు ఆకట్టుకుంటుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చేతిలో ధనం నిలవదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనులు హడావిడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తోంది. గృహ మరమ్మతులు చేపడతారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తోంది. పత్రాల్లో మార్పు చేర్పులు అనుకూలిస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.